Hi everyone, welcome to ABS Trading Hub. నిన్న మనం చేసుకున్న అనాలిసిస్ ప్రకారం ఈ రోజు మార్కెట్లో ఏం జరిగిందో ఈ రోజు ఇప్పటి వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. నిన్న మనం మాట్లాడుకున్నాం, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ట్రేడ్లో దిగకూడదు. అది హైయర్ హై ఫామ్ చేస్తుందా, లెవెల్లో ఫామ్ చేస్తుందా, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్ట్రక్చర్ స్కిప్ జరిగిన తర్వాత ట్రేడ్లో ఎంట్రీ తీసుకోవాలి. లెవెల్ టు లెవెల్ ట్రేడ్ చేయాలని మనం నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అయితే మార్కెట్ ఈ రోజు మనకి ఏమన్నా అవకాశాలు ఇచ్చిందా, అసలు నిన్న చెప్పుకున్న దానికి ఇవాళ జరిగిన దానికి ఏమన్నా పొంతన ఉందో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ముందు ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందంటే 24,039 వద్ద మార్కెట్ ఓపెన్ అయింది. అది ఇక్కడ నిన్నటి లోకి కింద, ప్రీవియస్ డే లో కింద ఓపెన్ అయింది. అట్లనే ప్రీవియస్ క్లోజింగ్ గ్యాప్ పైన ఓపెన్ అయింది. రెండింటి మధ్యలో ఓపెన్ అయింది మార్కెట్. మనం అనుకునే లెవెల్లో ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. అది మన చేతిలో లేదు. ఎక్కడ ఓపెన్ అవుతుందో ఎవరు చెప్పలేదు. రేపు ఏం జరుగుతుందో, తర్వాత ఏం జరుగుతుందో మనం ఎవ్వరం ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయం, చెప్పలేదు. ఓకేనా? అయితే ఈరోజు మార్నింగ్ నేను ఏ విధంగా ట్రేడ్ చేశానంటే, నేను ట్రేడింగ్ చేస్తున్నప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తాను ఇప్పుడు మీతో డిస్కస్ చేసుకుంటాను, మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట. నేను ఏ విధంగా ట్రేడ్ ప్లాన్ చేస్తాను అనేది లైవ్ మార్కెట్లో. అయితే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ నేను ఈ విధమైన ట్రేడ్ తీస్తాను, జస్ట్ వాచ్ అంతే. ఆ తర్వాత 15 మినిట్స్ తర్వాత నేను ఒక విషయం కాదు, నేనేమనుకున్నానంటే మార్కెట్ ముందు 23,900 ప్రీవియస్ క్లోజింగ్ గ్యాప్ వరకు వచ్చి ఇక్కడ రీటెస్ట్ చేసి పైకి వెళ్తుందని అనుకున్నాను. ముందు ఈ లెవెల్ని రీచ్ అవుతుందని అనుకున్నాను. కానీ మార్కెట్ ఈ లెవెల్ వరకు రాలేదు. ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఇక్కడే ఇన్సైడ్ వాట్ చేసింది. అయితే నేను 15 మినిట్ తర్వాత నేను వెంటనే 1 మినిట్కి వెళ్ళిపోయినా. 1 మినిట్కి ఎందుకు వెళ్ళిపోయినా అంటే ఇప్పుడు చూపిస్తా. ఎట్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే నేను అటువైపు ట్రేడ్ చేసుకుందామని ముందే ఫిక్స్ అయ్యి రెడీగా ఉంది. ఓకే, 1 మినిట్ తర్వాత లేదా డౌన్ సైడ్ అవకాశం అంటే డౌన్ సైడ్ చేద్దాం, లేదా అప్ సైడ్ మనకు ఛాన్స్ దొరికితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందామని ముందే ఫిక్స్ అయింది. ఎందుకంటే రేంజ్ చిన్నగా ఉంది కదా, 1:1 మినిమం దొరకాలని చెప్పేసి 1 మినిట్లో ముందు నేను ప్లాన్ చేసుకున్నాను. అయితే ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత మార్కెట్ ఓపెనింగ్ ప్రైస్ వద్ద బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే నేను వెయిట్ చేసిన. ఇక్కడ కూడా ఈ బ్రేక్అవుట్ సస్టైన్ అవుతారా, లేకపోతే వాళ్ళు పాత బ్రేక్అవుట్ కింద వస్తుందని చెప్పేసి ఇంకా వెయిట్ చేసిన. అయితే బ్రేక్అవుట్ తర్వాత నెక్స్ట్ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఒక రెడ్ క్యాండిల్ కోసం ఇంకో క్యాండిల్ కోసం వెయిట్ చేసాను నేను. ఒకవేళ రెడ్ క్యాండిల్ వస్తే దీని కింద క్లోజ్ అయిపోతే ఇది ఫేక్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయాలి మనం. అయితే దీని కింద క్లోజ్ అవ్వలేదు, ఓపెనింగ్ కింద క్లోజ్ అవ్వలేదు, ఓపెనింగ్ పైన క్లోజ్ అయింది. ఇక్కడ దాకా కన్ఫర్మేషన్ వచ్చింది మార్కెట్. నెక్స్ట్ టార్గెట్ ప్రీవియస్ డేలో 1 కన్ఫర్మేషన్ అయిపోయింది. వెంటనే నేను ఏం చేసినాను, వెంటనే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే నేను ట్రేడ్ పనిచేసాను. ఇక్కడ నేను పొజిషన్ తీసుకొని ప్రీవియస్ డే లో వరకు రీచ్ అయిపోతానే నాకు 50% పొజిషన్ నేను బుక్ చేసుకున్నా. 1:1 బుక్ చేసుకున్నా. మిగతాది నేను కొన్న రేటుకి మార్కెట్ కాస్ట్ స్టాప్ లాస్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మళ్ళీ నేను 1 మినిట్ నుంచి 5 మినిట్కి వెళ్ళిపోయాను. ఇట్లా ట్రేడింగ్ చేసినప్పుడు మా టైం ఫ్రేమ్స్ మారుతూ ఉంటారు. మనకు టార్గెట్ దగ్గర ఉందంటే 1 మినిట్లో ట్రై చేస్తాం, టార్గెట్ దూరం ఉందంటే 5 మినిట్లో ట్రై చేస్తాం. అదే నువ్వు వాడతారు. అయితే 5 మినిట్స్లో వెళ్ళిన తర్వాత టార్గెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ముందు. బ్రేక్అవుట్ తర్వాత వెంటనే ఇమీడియట్ బ్రేక్అవుట్ అయిపోయింది. ఇమీడియట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత నేను ఇక్కడ వెయిట్ చేసిన. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది. అయితే మార్కెట్ ఒకవేళ ఫేర్ వాల్యూ గ్యాప్ కింద క్లోజ్ అయితే నేను మిగతా పొజిషన్ కూడా స్క్వేర్ అప్ చేసేవాడిని. చేసేసి సెల్ సైడ్ ఆపర్చునిటీ చూసేవాడిని. ఎందుకంటే మనకి సెల్ సైడ్ ప్రీవియస్ క్లోజింగ్ గ్యాప్
ఈ లెవెల్ కోసం నేను సెల్ సైడ్ మళ్ళీ సెల్ సైడ్ ప్లాన్ చేసామండి. కానీ ఇక్కడ మార్కెట్ మనకు సెల్ సైడ్ ఛాన్స్ ఇవ్వలేదు. ఇది ఎఫ్ఈజీని రెస్పెక్ట్ చేసింది. ఎఫ్ఈజీ పైన మార్కెట్ క్లోజ్ అయింది. చాలా మంది ఎఫ్ఈజీ పైన క్లోజ్ అయింది. కొంతమంది ఎఫ్ఈజీ కూడా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. మార్కెట్ ఓపెన్ అయింది, ఇక్కడ ఎఫ్ఈజీలో క్లోజ్ అయింది. కానీ టార్గెట్ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత నా నెక్స్ట్ టార్గెట్ ప్రీవియస్ వీక్ క్లోజింగ్ వరకు. అయితే ప్రీవియస్ వీక్ క్లోజింగ్ అట్లనే హోల్డ్ చేసిన. ప్రీవియస్ వీక్ క్లోజింగ్ వరకు వెళ్ళింది. ప్రీవియస్ వీక్ క్లోజింగ్ వరకు మార్కెట్ వెళ్ళింది. మళ్ళీ ప్రీవియస్ వీక్ క్లోజింగ్ వరకు వెళ్ళి ప్రీవియస్ డే హైని కూడా రీచ్ అయింది మార్కెట్. అయితే ఇక్కడ గమనించారా, ప్రీవియస్ డే హై కింద మళ్ళీ మనకు ఒక రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేయవచ్చేమో చూసినా. కానీ మనకి ఉంటే మళ్ళీ ఇక్కడ ప్రీవియస్ వీక్ క్లోజింగ్ ఉంది కదా, ఇక్కడ కూడా మనకు సపోర్ట్ ఉంది. మతలబ్ ఇక్కడ ఒక లెవెల్ ఉంది. అయితే ఇక్కడ నేను వెయిట్ చేశాను అన్నమాట. దీని కింద క్లోజ్ అయితే, ఈ ఆర్డర్ బ్లాక్ కింద క్లోజ్ అయితే మళ్ళీ ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ కింద క్లోజ్ అయ్యి ఇక్కడ ఏమైనా స్ట్రక్చర్ జరిగితే మళ్ళీ సెల్ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేశాను. కానీ మార్కెట్లో ఏమైంది, ఆర్డర్ బ్లాక్ కింద క్లోజ్ అయింది, కానీ ఇమ్మీడియట్ బ్రేక్అవుట్ కదా, ఇమ్మీడియట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ ఇమ్మీడియట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ అర్థమైపోయింది ఏంటంటే ఇక మార్కెట్ ఇదే రీతిలో లుక్కోలేదు. నెక్స్ట్ ఏం చేసింది, మార్కెట్ ప్రీవియస్ వీక్ క్లోజింగ్ వద్ద మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ప్రీవియస్ డే క్లోజ్ రెండు ఒకటే లెవెల్. కానీ ఇది ప్రీవియస్ వీక్ క్లోజ్ కింద నేను ఇక్కడ మార్క్ చేసి పెట్టేసిన. ఇక్కడ క్లోజ్ అయింది. చూసారా ఫ్రెండ్, మన ఓఎస్ఎల్పి లెవెల్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి. ఈ లెవెల్స్ పట్టుకొని మనం ట్రేడింగ్ ప్లాన్ చేస్తాం. మార్కెట్ ఎక్కడెక్కడ రియాక్షన్ ఇచ్చింది, మనం నిన్ననే ప్లాన్ చేసి పెట్టుకున్నాం. ప్రీవియస్ డేలో ప్రీవియస్ వీక్ క్లోజ్, ప్రీవియస్ డే హై, జూన్ హై, ఇంకా ప్రీవియస్ క్లోజింగ్ గ్యాప్, ఇవన్నీ నిన్న మనం పెట్టుకున్న లెవెల్స్, నిన్ననే డ్రా చేసి పెట్టుకున్న లెవెల్స్ కదా. మరి మార్కెట్ ఇవాళ ఓపెన్ అయింది, మనకు బై సైడ్ అపార్చునిటీ కూడా ఇచ్చింది. ఓకే, లెవెల్ టు లెవెల్ చూసారా ఎక్కడ రియాక్ట్ ఉంది మార్కెట్. ప్రీవియస్ డే లో దగ్గర ఎలా రియాక్ట్ ఉంది చూడండి. ఇది ముందు రెసిస్టెన్స్ లా పనిచేసింది, ఆ తర్వాత రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, బ్రేక్ మళ్ళీ రీటెస్ట్ అయ్యింది, రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ లెక్క పనిచేసింది, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ వరకు మళ్ళీ మార్కెట్ మూవ్ అయింది. ఇక్కడ ఎక్కడ కూడా అలాంటి రియాక్షన్స్ లేవు. మళ్ళీ ప్రీవియస్ డే హై దగ్గర రియాక్ట్ అయింది, రెసిస్టెన్స్ లెక్క పనిచేసింది, మళ్ళీ ప్రీవియస్ డే లో కింద ప్రీవియస్ వీక్ క్లోజ్ కింద క్లోజ్ అయింది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది, ఆర్డర్ బ్లాక్ మళ్ళీ రెస్పెక్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది. ఈ లెవెల్ వద్దనే మాత్రం ఎందుకు రియాక్ట్ చేస్తుంది, ఇది మనం ఊహించి గీసిన గీతలు కాదు, మనం ఊహించి పెట్టిన లెవెల్స్ కాదు. ఏంటంటే మార్కెట్ యొక్క ప్రైస్ ప్రీవియస్ లో పెరిగిన క్లోజింగ్ ఓపెనింగ్ ప్రైస్ అన్నమాట. ఇవన్నీ మార్కెట్ ఇక్కడనే రియాక్ట్ అవుతుంది. మీరు ఎంత పాత చార్ట్ అన్నా తీసుకోండి, ఎక్కడికన్నా వెళ్ళి చూడండి. ప్రీవియస్ డే, ప్రీవియస్ వీక్, ప్రీవియస్ మంత్, ప్రీవియస్ క్లోజింగ్ గ్యాప్, ప్రీవియస్ ఓపెనింగ్ గ్యాప్, ఇలాంటి ప్రైస్ల దగ్గరనే మార్కెట్ ఎక్కువగా రియాక్షన్ చూపిస్తుంది. అందుకనే సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే మార్కెట్ లో ఏముండదు అంటే దాని అర్థం సపోర్ట్ రెసిస్టెంట్ వేస్ట్ అని కాదు. సపోర్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. అది ఎట్లా మనం ముందే ప్రెడిక్ట్ చేయలేము. మార్కెట్ ఏది సపోర్ట్ అని చూపిస్తే దాన్నే మనం సపోర్ట్ అయితే కన్సిడర్ తీసుకోవాలి, ఏది రెసిస్టెన్స్ అని చూపిస్తే దాన్నే మనం రెసిస్టెన్స్ లెక్క కన్సిడర్ చేయాలి. అక్కడే మనం ట్రేడ్ ని ప్లాన్ చేయాలి. అప్పటికప్పుడు క్విక్ డిసిజన్ తీసుకోవాలి. ఇది ట్రేడింగ్ చేసే పద్ధతి. నేను ఈ విధంగా ట్రేడ్ చేసిన, ముందు 1:1, ఆ తర్వాత ఈ టార్గెట్ ని నాకు వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో ఉంటే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఫేస్బుక్ పేజ్ ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.